హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పులిహోర ఛాలెంజ్ చేస్తున్నాము. మేము మా చేతులతో వేసుకున్నది. యాక్చువల్లీ పులిహోర చికెన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ మధ్య చికెన్ ఎక్కువైపోతుంది. ప్రతి దాంట్లకు ఇడ్లీలకు దానికి ప్రతి దాంట్లో చికెన్ అయిపోతుంది. అందుకని కొంచెం నాన్ వెజ్ని కొంచెం అవాయిడ్ చేద్దామని. ఎందుకంటే హీట్ ఎక్కువవుతుంది కదా వయసు వాళ్ళకి. ఇట్లా ఆల్రెడీ పింపుల్స్ ఇట్లా ఎక్కువైనాయి. అందుకని చెప్పేసి ఈ పులిహోరలో మాత్రం చికెన్ లేదు, నిమ్మకాయ చట్నీ. ఆల్రెడీ పులిహోర పుల్ల ఉంటుంది, ప్లస్ నిమ్మకాయ చట్నీ ఇట్లా పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం కాంబినేషన్ బాగుంటుందని వైషు సెలెక్షన్. ఇది వైషు చెప్పింది నిమ్మకాయ చట్నీతో తిందాం డాడీ బాగుంటుందని. ఈరోజు అయితే మేమిద్దరం అయితే ఈ పులిహోర ఛాలెంజ్ చేస్తున్నాము. ఇద్దరం సేమ్ క్వాంటిటీతో పెట్టుకున్నాం, విత్ ఒక్కొక్క నిమ్మకాయ దెబ్బ ప్లస్ ఆ నిమ్మకాయనే కదా, ఒక్కొక్క నిమ్మకాయ దెబ్బ. చూద్దాము దీంట్లో ఎవరు విన్ అవుతారని. ప్లేట్ చేంజ్ చేసుకుందామా? అమ్మా కరెక్ట్ ఉందా? అలాగే నువ్వు తినేసు. ఇట్లా వీడియో స్టార్ట్ కాకుండా ముందే పప్పులు తింటున్నా అంతే, అన్నం తింటలే. పప్పులు తినేస్తుందంట. సర్లే, అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. యూట్యూబ్ సపోర్ట్ చేయకపోయినా నా సబ్స్క్రైబర్స్ అయితే మా ఫ్యామిలీ కోసం అయితే చాలా సపోర్ట్ చేస్తుండ్రు. అలాగనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని ఫుల్గా చూడండి, ఇంకా సంతోషిస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదాం. ఆల్రెడీ మేకలాగా వేస్తూనే ఉంది ఒక్కొక్కటి బాగున్నాయి పప్పులు కరుం కరుం అంటున్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఈ మిరపకాయలు అయితే ఆప్షనల్, ఎందుకంటే ఈ మిరపకాయ తింటే వయసు అంటుంది, దానివల్ల యూట్యూబ్ వీడియో తీసేస్తుంది దానివల్ల. అందుకని మిరపకాయ తినకపోయినా పర్లేదు, దీనైతే కంప్లీట్ చేస్తాను. నాకు ఎండు మిరపకాయలు అంటే బాగా ఇష్టము, ఫ్రై అయినవి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పల్లీలు ఎక్కువ ఉన్నాయి. ఇలా బేబీ మినపప్పు, శనగపప్పు, పల్లీలు మంచిగా డీప్ ఫ్రై అయినందుకు మంచిగా అనిపిస్తుంది. కరుం కరుం అంటున్నాయి. చట్నీ పుల్ల ఉంది, చిత్రాన్నం పుల్ల ఉంది. ఏదైనా సరే కానీ పులిహోరకు వచ్చిన టేస్ట్ దేనికి రాదు అసలు. కర్రీ సీత పనికి రావు, అంత బాగుంటుంది కరెక్ట్గా చేస్తే. ఇందులో మామిడికాయ చట్నీ కూడా బాగుంటుంది. నాకేం ఎన్ని పల్లీలు వచ్చినాయి? మంచి ప్రాపర్గా తాగు. నేనేసుకునేవి మా ప్రాపర్గా తాగు. మమ్మీ అసలు చిత్రాన్నంలో ఎక్కువ నిమ్మకాయలు విండదు, ఎక్కువ పుల్ల ఉంటే తినబుద్ధి కాదని. కానీ మేము తీసుకున్నప్పుడు ఎక్కువ నిమ్మకాయలు వింటాం. నేనేమో ఏ ఫుడ్ అయినా మంచిగా ఎంజాయ్ చేసి కూడా తింటా. వయసు ఏమో మిషన్ తిన్నట్టు తింటుంది, అందుకే ఈ మధ్య గెలిచేస్తుంది. కానీ చికెన్ ఉంటే మాత్రం మస్తు స్లోగా తింటా. నాన్ వెజ్ ఉంటే అది నాకు అర్థం కాదు. నాకు ఫుడ్ను ఆస్వాదిస్తూ తినడం అంటే ఇష్టం. నాకు చికెన్ ఆస్వాదిస్తూ తినడం అంటే ఇష్టం. ఐ హేట్ చికెన్. నాకు చికెన్ నచ్చదు, పెద్ద నాన్ వెజ్ నచ్చవు. ఐ లవ్ చికెన్. నాకు నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది, కానీ వెజిటేరియన్ బాగా ఇష్టం. కొన్ని పాలకూర పప్పులకు ఆమ్లెట్ కానీ, ఇంకా గుత్తొంకాయ. ప్రతిసారి చిత్రాన్నం వేసినప్పుడు పల్లీలు ఏరుకొని తింటారు, వెతికి. అందుకని సారి ఇన్ని పల్లీలు వేసిన. వద్దు.
నాకే కదా ఇన్నే 2 ఉన్నాయి, అవే పక్కకి పెట్టిన. కన్ఫామ్ ఐస్ ఖచ్చితంగా మిషన్ తోసేసింది పొట్టల. ఈ చిన్న పప్పులు బాగుంటాయి, ఇవేం పప్పు ఏమో. మినపప్పు అది బాగున్నాయి. ఏం పెట్టానులే, నేను చూసుకుంటాను ఎంత అవుందా అని. అమ్మా ఎన్ని పప్పులు వస్తున్నాయో. పప్పుల పండగ. చిత్రాన్నంలో ఎవరికైనా పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఆ పప్పులు ఇష్టం ఉంటే మా ఇంటికి రండి. ఎన్ని కావాల్సి అన్ని పెడతాం. ఫుల్. పుల్లా ఉంటుంది డబ్బా. నిమ్మకాయ చట్నీ ఎక్కువ కలుపుకునే ఉన్నది మొత్తము చాలా పుల్లగా అయింది. అబ్బా అనవసరంగా టెంప్ట్ అయి మొత్తం కలిపేసిన. చాలా ఘోరంగా పుల్లగా చూడండి ఎట్లయింది. అందుకే నేను కొంచెం కలుపుకున్నా. దిష్టి అయితే డాడీ. అమ్మా నాకేమో మొత్తం నిమ్మకాయ మొత్తం ఏంటి కూడా పుల్లగా అయింది మొత్తం. గెలిస్తే ఈ మధ్య ఏమైంది అసలు ఈ కాంపిటీషన్ ఇట్లా వయసే గెలిచింది. పుల్లా ఉంటుంది. నెక్స్ట్ సారి కొంచెం టఫ్ కాంపిటీషన్ పెడతాం వయసుకు. అంటే టఫ్ అంటే పిజ్జా, అమ్మో చికెన్ పిజ్జా లాంటిది. ఇది గాయస్ మన పులిహోర వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూడకండి. స్కిప్ చేసి చూడకండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో గెలిచిన వైశ్య గెలిచింది. నెక్స్ట్ వరల్డ్ కప్ మోసుకొచ్చి చేద్దాం వైశ్యకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.